వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. నమస్కారం అండి. వైసీపీ మాజీ సలహాదారుడు శకుని శంకర సజ్జల వారి నోటికి హద్దు అలుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకండి మీరు చింత చచ్చినా పులుపు చావలేదు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. సకల శాఖలను ఎలగబెట్టి శకుని లాంటి సజ్జల వైసీపీ ఓటమికి సగం కారణం జగన్ అయితే మిగిలిన సగం కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని మీ వైసీపీ నాయకులు కార్యకర్తలు కొంతమంది చర్చించుకుంటున్నారు. అక్కడ వైసీపీ ప్రతి స్క్రీన్ లోనూ స్కీమ్ ఉంది, ప్రతి స్కామ్ లోనూ సజ్జల ఉన్నాడు అని అందరికీ తెలిసిపోయింది. సాక్షి పత్రికను అడ్డం పెట్టుకుని పత్రిక వ్యవస్థను నాశనం చేసేశారు. మహాభారతంలోని శకుని అడ్డం పెట్టుకుని దుర్యోధనుడు లాగా నిన్ను అడ్డం పెట్టుకున్నాడు. నిన్ను జగన్ ఏమయ్యాడు? చతికిల పడ్డాడు. ముందు వైసీపీ పార్టీ నుంచి నిన్ను ఎంత తొందరగా తప్పిస్తే అంత తొందరగా బాగుపడుతుంది వైసీపీ గవర్నమెంట్. నమస్కారం అండి. వైసీపీ మాజీ సలహాదారుడు శకుని శంకర సజ్జల గారు నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకండి మీరు చింత చచ్చిన పులుపు చావలేదు, మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సకల శాఖ మంత్రిగా ఎలగబెట్టి శకున్ లాంటి నువ్వు సజ్జల వైసీపీ ఓటమికి సగం జగన్ కారణమైతే మిగతా సగం సజ్జల రామకృష్ణారెడ్డి అని మీ వైసీపీ నాయకులు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అక్కడ అది కొంచెం చూసుకో ఫస్ట్. ముందు నువ్వు వైసీపీ ప్రతి స్కీమ్లోనూ స్కామ్ ఉంది, ప్రతి స్కామ్లోనూ సజ్జల ఉన్నాడు అని స్పష్టం అందరికీ తెలిసిపోయింది. సాక్షి పత్రికను అడ్డం పెట్టుకొని పత్రికా వ్యవస్థనే నాశనం చేశావు నువ్వు. మహాభారతంలో శకున్ లాంటి నువ్వు నిన్ను అడ్డం పెట్టుకొని దుర్యోధనులాగా రెచ్చిపోయాడు. ఏమయ్యాడు? చతికిల పడ్డాడు జగన్. అసలు మీ పార్టీ వైసీపీ పార్టీ ముందు ఎంత తొందరగా నిన్ను తొలగిస్తే పార్టీలో ఇంచి అంత తొందరగా పార్టీ అనేది బాగుపడిద్ది.